వెర్రి వాళ్ళు. అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు. ఆయనకు గోపాలుడనే కుమారుడు ఉండేవాడు. గోపాలుడు బుద్ధిమంతుడు. లేనిపోని వాటిని గురించి విచారించేవాడు కాడు. కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు. అంతేగాని వాటిని తలుచుకొని కుంగిపోయేవాడు కాడు. ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది. ఆమె పేరు జానకి. జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు. ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది. అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందాం అనుకున్నాడు. ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైంది. ఆనాడు పెళ్లి కొడుకు తరపు వారంతా పెళ్లి కూతురు తండ్రి ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో, అమ్మ, నువ్వెంత పనిమంతురాలువో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇవ్వు అని పని చెప్పాడు. జానకి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లను పాలు పితికింది. పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది. ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకు వచ్చి ఉన్నది. ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాలా పోయింది. రేపు తన పెళ్ళి అవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. పసివెదవ తనను విడిచి ఉండడు. ఇంట్లో పని ఎట్లా? అందుచేత వాణ్ణి చంకనేసుకుని పని చేయాలి. వాణ్ణి చంకనేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్త వాడి నెత్తి మీద పడుతుంది. పాపం, వాడి ప్రాణాలకేం కావాలి? ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకికి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు మొగానికి అడ్డం పెట్టుకుని బోరుమని ఏడవసాగింది. కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగు పెట్టింది. అడుగు పెడుతూనే కూతురు దుఃఖం చూసి, ఏమిటే తల్లి అని అడిగింది. పసివిధవ మీద రోకలి బండ పడిందే, నా కన్నతండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టున ఏడ్చింది. అయ్యో నాయనా, నీకెంత గతి పట్టిందిరా? కళ్ళ చూసుకోకుండానే పోయావుట్రా. ఈ పాపిష్టి రోకల బండ ఎక్కడ దాపులించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంకించుకుంది. మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లోకి చేరి జానకికి పుట్టే పిల్లవాడు చనిపోయినందుకు బోరున ఏడుపులు పెడబొబ్బలు సాగించారు. ఈ లోపుగా పొయ్యి మీది పాలు పొర్లనారంభించాయి. పిల్ల ఇంతసేపాయ రాదేమబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూసును కదా, వంటింటో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఏమిటర్రా, ఏం కొంప మునిగిందర్రా అన్నాడా పెద్ద మనిషి ఆదుర్దాగా. అయ్యో, మీకింకా తెలియదుటండి, ఆ పాపిష్టి రోకల బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ. మన జానకి కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది.